4 కోట్ల తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష స్వేచ్ఛను, సామాజిక న్యాయాన్ని, సమానమైన అవకాశాలను అందించాలి అని తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ని ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. 2047కు ఉన్న ప్రాధాన్యత ఈ దేశానికి స్వతంత్రం వచ్చి 100 సంవత్సరాల విజయోత్సవాన్ని మనం నిర్వహించుకోబోతున్నాం. మరి ఆనాటికి మన దేశం ప్రపంచంలోనే ఒక గొప్ప బలమైన ఆర్థిక దేశంగా, ప్రపంచంలోనే 4వ ఆర్థిక అభివృద్ధి చెందిన దేశంగా అవతరించాలని భావిస్తున్నది. దానికి దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు $30 ట్రిలియన్ ఎకానమీని టార్గెట్గా పెట్టుకొని వికసిత్ భారత్ కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు వెళ్తున్నారు. ఆ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రం ముందు బాగాన నిలబడి తెలంగాణ రైజింగ్ 2047కి $3 ట్రిలియన్ ఎకానమీగా అవతరించాలని, ఈనాడు దేశ జనాభాలో మనం 2.9% ఉంటే మనం 5% ఎకానమీని, జీడిపిని కంట్రిబ్యూట్ చేస్తున్నాం. సో ఈనాడు మన ప్రణాళికల వల్ల, మన విజన్ డాక్యుమెంట్ వల్ల, మన భవిష్యత్ అభివృద్ధి కార్యక్రమాల వల్ల $3 ట్రిలియన్ ఎకానమీ 10% ఆఫ్ జీడిపిగా అవతరించాలని ఒక లక్ష్యంగా పెట్టుకొని మనం ముందుకు వెళ్తున్నాం. అందుకే ఈనాడు ఈ ఆలోచనను 4 గోడల మధ్యలో నలుగురం కూర్చొని మాట్లాడుకొని చర్చించుకొని తయారు చేసిన ఒక కాగితం కాదు. ఇది 4 కోట్ల ప్రజల మధ్యలో చర్చించి ఈ ప్రాంతంతో సంబంధం ఉన్న ప్రపంచంలో రాణించిన వాళ్ళను అందరినీ ఇందులో భాగస్వాములను చేసి, ఇందులో మేధావులను లేకపోతే కొద్దిమంది పరిమితమైన ఆర్థిక నిపుణులనే కాకుండా సామాన్యమైన ప్రజల్ని, రైతులని, మహిళల్ని, విద్యార్థులను కూడా భాగస్వాములను చేసి ఈరోజు ప్రజలకు ఈ పాలసీ డాక్యుమెంట్ అంకితం చేయదలుచుకున్నాం. ఈరోజు ఈ పాలసీ డాక్యుమెంట్ ఈజ్ గోయింగ్ టు అడ్రస్ ఫార్మర్స్, ఉమెన్ అండ్ యూత్.